కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టం రాగానే, ఏదైనా ప్రతికూలత వచ్చినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారని ఆలోచన చేస్తుంటాం. ఆలోచన చేయడం మాత్రమే కాదు, ఒక లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటాం. వీరైతే ఈ విషయంలో నాకు సహాయపడగలరు, వీరైతే ఈ విషయంలో నాకు మేలు చేయగలరు, వీరైతే ఈ విషయంలో నా కొరకు నిలబడగలరని కొంతమందిని మనం దృష్టిలో పెట్టుకుంటాం. సమస్య రాగానే, ఇబ్బంది రాగానే వెంటనే వారిని కలవడం కావచ్చు, లేదా ఫోన్లో వారితో మాట్లాడి ఈ సమస్య నుండి ఎలా బయటకు రావాలి, ఈ కష్టం నుండి ఎలా బయటకు రావాలి, మాకు ఏదైనా సజెషన్ ఇవ్వండి, లేదా మాకు సలహా ఇవ్వండి, సహాయం చేయండి అని ఎవరినో ఒకరిని అర్థించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ప్రజలు మనకు సహాయం చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. సహాయం చేసేవాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చేస్తారని మనం చెప్పలేం. బహుశా వారు నీ నుండి ఏదో ఆశించి సహాయపడవచ్చు, లేదా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉండుండొచ్చు. కానీ మనకు అన్ని విషయాల్లో నమ్మకంగా సహాయం చేయగలిగేవారు మన ప్రభువు మాత్రమే. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తాం.